అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎన్ఎస్ గేట్ వద్ద చూడొచ్చు భారీ ఎత్తున ఆయన అభిమానులు అయితే మాత్రం ఇప్పటికే చేరుకున్నటువంటి నేపథ్యం ఎన్ఎస్ గేట్ నుంచి కూడా ఇక్కడ వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇక్కడ చెక్ చేసి పోలీసులు పంపుతున్నటువంటి నేపథ్యం వెహికల్స్ కూడా భారీ స్థాయిలో ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ వెళ్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఇప్పటికే చేరుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే ఉందో అనంతపురం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి రావడం అనేది ఒక పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు సంబరాలు చేసుకున్న నేపథ్యం ఏం చెప్తారు సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన? ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఈ కార్యకర్తలందరినీ పొట్టన పెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా కార్యకర్తలంతా కదిలి వచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంటబడే ఉన్నాము. వచ్చే ఎన్నికలలో ఈ రోజు జరిగినా రేపు జరిగినా కూడా కూటమి ప్రభుత్వాన్ని నిత్య నిలువునా చీల్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకునేదానికి ప్రజలందరూ కూడా కార్యకర్తలు ప్రజలందరూ సమర్థతమై ఈ రోజు ఈ లింగమయ్యను కూటమి ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నది. ఇటువంటి కార్యకర్తలంతా రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. దీన్ని అడ్డుకునేందుకే విధానంలోనే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ కార్యకర్తలంతా స్వచ్ఛందంగా ఎవరికి వారు కదిలి వస్తూ ఈ కదము తొక్కే విధంగా అందరూ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని లింగమయ్యకు సంతాపానికి తెలిపేందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా అందరూ ఇక్కడికి రావడం జరిగింది. చూడొచ్చు మహిళలు కూడా సైతం వాహనాల్లో ఇక్కడ చేరుకోవడానికి ఏదైతే ఉందో లింగమయ్య కుటుంబానికి మాట్లాడడానికి అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? మాకు జగన్ అంటే అభిమానం ఎక్కువ, మాకు ఆయనే కావాలా, మాకు ఎప్పుడు బాగుండాల. మేమంతా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి మహిళలు సైతం వెహికల్ చేసుకుని వస్తున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. ఇక్కడ వెహికల్స్ కూడా ఇక్కడ ఎన్ఎస్ గేట్ వద్ద భారీ స్థాయిలో వెహికల్స్ ని ఇక్కడ పంపుతున్నటువంటి నేపథ్యం పోలీసులు అయితే మాత్రం చెక్ చేసి ఆయన అభిమానులు కూడా భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి చాలా మంది ఇక్కడ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి చూడడానికి కలవడానికి మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈరోజు మొత్తానికి అయితే లింగమయ్య కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి రావడం అనేది చాలా గొప్ప విషయం ఇటు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ చూడవచ్చు. ఇక్కడ ఇప్పటికైతే మాత్రం చాలా మంది ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చెప్తారు సార్? ఎక్స్పెషల్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు రాబోతున్నారు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలని, అనంతపురంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలని, అరాచకాలని అరికట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ కుర్రవ లింగమయ్య గారి కుటుంబాన్ని పరామర్శించే విధంలో భాగంగా ఈ రోజు యావత్ అనంతపురం జిల్లా కదిలి వచ్చింది. ఈ రోజు ఇక్కడికి యావత్ అనంతపురం జిల్లాలోని ప్రజలు ఈ తెలుగుదేశం కూటమి చేస్తున్నటువంటి దౌర్జన్యాలను ఖండించేందుకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేమున్నాము, జగన్మోహన్ రెడ్డి గారితో మేము ఉంటామని చెప్పి వీరందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు. ఇది చూడవచ్చు. జగన్మోహన్ రెడ్డిని చూడడానికి భారీ ఎత్తున వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే ఉందో ఇక్కడ కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం. మరి మొత్తం ఏదైతే మాత్రం జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఆయన అభిమానులు వస్తున్నటువంటి నేపథ్యం. పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి ఎలా ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్లేంత వరకు ఇక్కడ పరిస్థితులను పోలీసులు ఎలా అరికడతారో చూడాల్సిన అవసరం. కెమెరా పర్సన్ సుధాకర్తో తెల్లకనేడు RTV అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.